విషయంలో తప్పకుండా జగన్కి ఆ విషయం దృష్టిలో ఉందని నేను అనుకుంటున్నాను. రెండవది, ఎన్నికల కొద్ది రోజుల ముందు ఆయన తీసుకున్న వాళ్ళందరూ ఈ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే కావడం కూడా మనం గమనిస్తాం. మరి నిన్న ఎందుకు ముద్రగడ పద్మనాభం ప్రత్యేకించి ఆయన వెళ్ళడాన్ని అంత ఎక్కువగా చూపిస్తున్నారు? సో జగన్, ఇది ఒక తీవ్రమైన జగన్కు పవన్కు మధ్యలో వ్యక్తిగతమైన రాజకీయ యుద్ధమే కాకుండా సామాజిక యుద్ధం కూడా జరుగుతుంది. సోషల్ సెక్షన్, ఒక సోషల్ సెక్షన్ని, కాపుల మీద పట్టు లేదా ఓట్లు లేదా వాళ్ళ మద్దతు ఇటు ఉంటుందా అటు ఉంటుందా? పవన్ కళ్యాణ్ వాళ్ళని పూర్తిగా డ్రా చేయగలుగుతాడా? ఇదివరకంటే ఆయన అధికారం లేదు, పదవి లేదు. ఇప్పుడు ఆయన గెలిచారు, ఆకర్షణ ఉంది, ఎన్డీఏ ఉంది, మీడియాలో కూడా బాగానే వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయేమో అని ఒక ఆందోళన. మూడోది, మీకు తెలుసు, పదవులు ఎన్నున్నా సరే ఉత్తరాంధ్ర మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఆయన ముందు నుంచి పెడుతున్నాడు. మొట్టమొదటి నుంచి, తనది శ్రీకాకుళం అన్నప్పటి నుంచి. గోదావరి సహజంగా ఆయనకు నిలయం. కాబట్టి ఈ ప్రాంతం మీద ఇక్కడ ఒక రాజకీయ యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. పునఃసమీకరణ, సామాజిక కోణంలో సామాజిక పునఃసమీకరణ జరుగుతుంది. అలా మీరు చూసినప్పుడు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళకు కూడా శాఖలు తేడాలు ఏమున్నా కానీ ఈ సెక్షనే వాళ్ళకు ప్రధానమవుతుంది. అందువల్ల అవంతి శ్రీనివాస్ వెళ్ళటం అనేది అటువంటి ఒక ప్రక్రియకు సంకేతంగా మనం భావించవచ్చు. ఆయన ఖచ్చితంగా వైసీపీలో ఉండరు. మీరు తెలుగుదేశం, జనసేన ఎప్పుడు, ఎలా, ఏ షరతులతో అని ఒక మాట అయితే అంటున్నారు. అధికారం లేకపోతే ఉండలేని ఒక 2-3 సెక్షన్స్ ఉన్నాయి సమాజంలో రాజకీయంగా. ఈ 2-3 సెక్షన్స్ ఎప్పుడు అటో ఇటో చేరిపోవడం తప్ప ఎక్కువగా ఉండలేవు. ముఖ్యంగా ఆ సెక్షన్లకు మేము ప్రతినిధులమని చెప్పుకునే నాయకులు. ఒకటైతే ఈరోజుకి ఆయన మర్యాదలు పాటించాడు. జగన్ కృతజ్ఞతలు చెప్పాడు. నేను ఎవరిని ఏమీ అనను అంటూనే అనాల్సినని అన్నాడు. అనాల్సినని అన్నాడు ఆయన. సో పదవిలోకి వచ్చాక పక్కన పెట్టేస్తారని, 6 నెలల చేతి 100 పడుతున్నారని, ప్రజల తీర్పు గౌరవించాలని 3 చెప్పాడు. ఈ 3 కూడా ఎన్డీఏకి అనుకూలంగా. Another 2 leaders are fallen in line అని అనిపిస్తుందండి. గ్రంథి శ్రీనివాస్ గారు, కన్నబాబు గారు, వీళ్ళిద్దరు కూడా లైన్ లోనే ఉన్నారు రాజీనామా కోసం. గ్రంథి శ్రీనివాస్ అంతకుముందు నుంచి ఉన్నారు. కన్నబాబుకు సంబంధించి కొంచెం ఎక్కువగా ఎక్కువ విమర్శలు అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి. రెండవది, ఏ పార్టీ ముఖ్య నాయకులైనా సరే కాస్త పలుకు ములుకు ఉన్న వాళ్ళని అంత తేలిగ్గా తీసుకోవటమా, కొంచెం జాప్యం చేయటమా, ఈ సమస్య కూడా ఉంటుంది. మీకు గుర్తిస్తే కనుక పవన్ కళ్యాణ్ మీద దాడి లేదా విమర్శలు చేయడానికి పేర్ని నాని, అంబటి రాంబాబు, తర్వాత బాగా ఎక్కువగా వాళ్ళు వాడుకుంది కన్నబాబుని. ఆయన నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల ఆయన చిరంజీవి ఏదన్నా ప్రత్యేకించి మెగాస్టార్ ఓకే అంటే తప్ప, ఎందుకంటే ఇప్పటికి కూడా తమ్ముళ్ళిద్దరూ అన్నగారి అనుమతి, ఆశీర్వాదం తీసుకోకుండా ప్రధానమైన అడుగులు వేయటం లేదు. అంతవరకు రాజకీయ